కార్తీక్ షర్ట్ బటన్ ఊడిపోతూ ఉంటుంది. అది చూసిన శౌర్య అయితే, "నాన్న నీ షర్ట్ బటన్ ఊడిపోయింది. ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళగలవు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "అవును నా షర్ట్ బటన్ ఊడిపోయింది. నేను చూసుకోలేకపోయానే" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే, "అమ్మకు వచ్చు కదా కొట్టడం. అమ్మ కుట్టేస్తుందిలే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "లేదు లేదు నేను వంట చేయవలసి ఉంది. వంట నేను చేసుకోవాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, "వంట మేము చేస్తాంలే, చేస్తున్నాం కదా, చూస్తున్నావు కదా! నువ్వెళ్ళి ఆ షర్ట్‌ని కుట్టేసి కార్తీక్‌కి ఇచ్చేసేయి" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "లేదు మీరెందుకు చేస్తున్నారు వంట? నేనే చేస్తాను" అని చెప్పేసైతే అంటూ వంటగదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య కూడా, "అవును రసం అన్నీ మేమే పెట్టేస్తాం. నువ్వేమీ వంట చేయనవసరం లేదు. నువ్వు వెళ్ళి నాన్నకి షర్ట్ బటన్ కుట్టి ఇవ్వు అంతే చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా కోపం వచ్చేసి, "మీరు రసం పెట్టుకుంటారో, అన్నం పెట్టుకుంటారో ఏదైతే అది పెట్టుకోండి. మీరు కుడతారా? లేదంటే నన్నే కుట్టుకోమంటారా? ఒక సూది, ఒక దారం ఇచ్చేస్తే నేనే కుట్టుకొని ఆఫీస్‌కి త్వరగా వెళ్ళాలి. నేను వెళ్ళి వస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, "వెళ్ళు దీప ఎందుకు ఇంత వెయిట్ చేస్తున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "నేను త్వరగా ఆఫీస్‌కి వెళ్ళాలి. ఎవరో ఒకరు నా షర్ట్ బటన్ కుట్టేసి ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను" అని చెప్పేసైతే అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, "వెళ్ళు దీప వాడికి ఆఫీస్‌కి టైం అవుతుందంట కదా! వెళ్ళి షర్ట్ బటన్ కుట్టేసి ఇచ్చేయి అంతే కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.